నమస్తే అందరికీ. ఈ యూట్యూబ్ గురించి మీకు కొన్ని ఇవన్నీ యూట్యూబ్ నేను ఏ విధంగా స్టార్ట్ చేసినాను, ఇప్పుడు నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. దాన్ని కానీ నేను మీకు ఈ ముందర వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పడతా దాని మీద లోకమయ్యి చాలా కష్టపడతా ఉంటారు. ఎంతో డబ్బులు కానీ ఖర్చు చేస్తూ ఉంటారు. కొందరు అయితే యూట్యూబ్ ఛానల్లో యాడ్స్కి కానీ పేమెంట్ డబ్బులు కడతా ఉంటారు. అట్లా కొంతమంది ఎంతోమంది ఏమీ లేని వాళ్ళు కానీ బాగా డబ్బులు కోట్లు సంపాదించుకునేది కానీ లక్షలు జీతాలు పడేటిగా అయితే యూట్యూబ్ ఛానల్ మంచి ప్లాట్ఫామే. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా కష్టాలు ఉంటాయి, ఆ తర్వాత ఏం జరిగింది, దీంట్లో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే ఏమి, కాపీ రైట్ అంటే ఏమి, ఈ ఛానల్ ఏ విధంగా ముందరికి మూవ్ అవుతుంది, ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మనం అయితే దాన్ని తెలుసుకోవాలా, ఇవన్నీ అయితే మన ముందర వీడియోలో అయితే పూర్తిగా ఉంటుంది. అట్లే ఇంకో విషయంగానే ఉన్నది. మీకు ఒకటే మంత్లోనే 100K సబ్స్క్రైబర్లు ఒక పిల్లోడు, మా అంగల్ పిల్లోడే, ఇతనే ఈ అబ్బాయి 100K అయితే రీచ్ అయినారు. ఈ అబ్బాయి కానీ ఏ విధంగా రీచ్ అయినాడు, మళ్ళీ అది సేల్కి కానీ వచ్చింది, మళ్ళీ ఎందుకో అమ్మదలుచుకోలేదు. అది కానీ ఈ అబ్బాయి పూర్తిగా వివరాలు చెప్తాడు. ఈ అబ్బాయి కానీ కనీసం అంటే ఎన్ని ఛానల్ పోగొట్టుకున్నావు? 3 పోయినాయి. ఏమన్నా ఇప్పుడు 100K సబ్స్క్రైబర్లకి ఏమన్నా డబ్బులు వస్తుందా? లేదు, రాలా. నువ్వు ఎంత ఖర్చు పెట్టాయి ఉంటావు? అయింటుంది 50 నుంచి లక్ష, 50,000 నుంచి లక్ష. కనీసం అంటే ఎన్ని రీఛార్జ్లు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ పోతున్నాడు, ఇవన్నీ నాకు పూర్తిగా తెలుసు. ముందు ఎవరన్నా రోడ్ షో జరుగుతానే కానీ లైవ్ పెడతాన్నాడు. మా అంగళ్ళు పిల్లోడు అని చెప్పేసి మేము అప్పుడు 3,000 మంది సబ్స్క్రైబర్లు ఎట్లా గెయిన్ చేసినాడు ఇప్పుడు ఆ టైంలోనే. అట్లా మేము ఈ అబ్బాయిది చూస్తా అన్నాము. అప్పటికి యూట్యూబ్ ఛానల్ అంటే మనకు తెలియదు, ఎడిటింగ్ చేయాలా, థంబ్నెయిల్స్ పెట్టాలా, అవి ఏ విధంగా చూస్తారో ఏమో, మనం మాట్లాడలేంలే అనే సిగ్గుతో ప్లస్ దీంట్లో ఉన్నాము. ఈ అబ్బాయి వచ్చేసి చాలా చేసినారు. లాస్ట్కు ఇది నైముద్దీన్ షార్ట్సేనా ఇప్పుడు 100K తగిలింది. అంతకు ముందు అవి ఎంత తగిలినాయి? 5K ఉన్నింది, ఒక ఛానల్ పోయింది. 5K ఉన్నింది. అది ఛానల్ పేరు? అది నైముద్దీన్ షార్ట్స్. ఎందుకు పోయింది? స్ట్రైక్లు కూడా 3 పడిపోయింది. అంటే స్ట్రైక్లు అంటే ఏమన్నా వైలెన్స్ చేసినావా, లేకపోతే కాపీ రైటా, వేరే వాళ్ళు? మనకు తెలియకుండా వీడియోలు పెట్టేస్తాము, దాని తర్వాత యూట్యూబ్కి అది అగైన్స్ట్ ఉంటుంది, తెలిసిండదు మనకి, దాని తర్వాత స్ట్రైక్ పడిపోతుంది. ఇది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ నాకు కనపడింది. అంటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా 3 months అవుతుంది. GM న్యాచురల్ విలేజ్ అని చెప్పేసి ఇప్పుడు నిన్న రీసెంట్గా కోళ్ళ వీడియో ఒకటి పెట్టింటే 15 రోజులు అంటే 14 days నాకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్, ఇది 2వ స్ట్రైక్ పడింది. ఫస్ట్ వార్నింగ్ ఇస్తాడు, 2 వచ్చేసి 1 week నెక్స్ట్ ఇంకో స్ట్రైక్ వస్తుంది. అంటే మనం ఏదన్నా వైలెంట్గా సంబంధించి మనకు తెలియక పెట్టింటాము, మనకు తెలిసి పెట్టము, మనం వైలెంట్ని ఎంకరేజ్ చేయము, అట్లని చెప్పేసి వేరే వాళ్ళది ఏం చేయము, నరుకోవడాలు అట్లాంటివి ఏం చేయము. కానీ మనకు తెలియకుండానే ఒక ఫోటో పడిపోయినా కానీ అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే మన చట్టానికి విరుద్ధంగా ఉంటుంది. అది పబ్లిక్లో షో చేసేదానికి కొందరు మనుషులు బాధపడే విధంగా అట్లాంటి వీడియోలు ఉంటాయి. అందువల్ల కమ్యూనిటీ అంతా బాగుండాలా అని చెప్పేసి వాడు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని చెప్పేసి 3 ఇస్తాడు మనకు. ఫస్ట్ది వచ్చేసి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ 2వది వచ్చేసి 1 week ఇస్తాడు, ఏదన్నా స్ట్రైక్ అట్లానే తప్పు చేసినాం అనుకో. 2వది 7 రోజులు ఇస్తాడు. 7 రోజుల తర్వాత నెక్స్ట్ 14 రోజులు 3వ స్ట్రైక్ ఉంటుంది. ఇవంతా 90 రోజుల్లో కంటిన్యూగా ఇట్లా 3 స్ట్రైకులు కంటిన్యూగా, వార్నింగ్ తర్వాత కంటిన్యూగా 3 స్ట్రైకులుగానే బన్నాయనుకో, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ మాత్రమే. అవి 3 బన్నాయనుకో మన ఛానల్ యూట్యూబ్లోనే కనిపించకుండా అయిపోతుంది. చాలా మందికి లోపలికి పోయేసి లాగిన్లో అది స్ట్రైకులు పన్నాయా లేదా అని కానీ తెలుసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకే తెలియదు ఇది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడింది అని చెప్పేసి. నేను 2 కోడి పుంజులు కొట్లాడుకునేది పెట్టిన. అంటే నాకు నచ్చింటుంది కానీ నా మనసుకు వైలెన్స్ అనిపించదు. కానీ నేను పెట్టింటే అదేమైందంటే 2 కోళ్ళు కొట్టుకుంటా అంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కింద వాడు నా ఛానల్లో ఏం అప్లోడ్ చేయకుండా చేయనాడు. 1 రోజో 2 రోజులు చేయిన తర్వాత నేనేమనుకున్నా, ఏదోలే అనుకుంటే 1 రోజు 2 రోజులు మనం పెద్దగా పట్టించుకోం కదా. ఆ తర్వాత 3వ రోజు నుంచి నాకు తెలియదు అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని. 2 వచ్చేసి ఒక్కసారి నేను సంతకు పోయినప్పుడు పెద్ద కొడువిలి మా చిన్నమ్మ కొడుకు ఎత్తుకొని ఉంటే దాన్ని ఆడ వీడియోలో వచ్చేసినాడు అంటే అదే షార్ట్లో పెట్టేసినాడు. పెడతాను ఇట్లే అదేమైంది,
ఆటోమేటిక్గా ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఫస్ట్ది నాకు పడింది. ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫస్ట్ది పడింది నాకు. పడిన తర్వాత ఒక్క వారము నేను పోస్ట్ చేసేదానికి లేదు, షార్ట్ పెట్టేదానికి లేదు, వీడియో పెట్టేదానికి లేదు. నేను ఎవరినే కానీ అడగలేను. జీమెయిల్ గురించి తెలియదు, జీమెయిల్లో వానికి ఏ విధంగా ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించాలో తెలియదు, ఏం తెలియదు. కానీ ఇంక ముందరికి ఇట్లాంటివి పెట్టకూడదు అని చెప్పేసి బాధపడుకుంటా, వారం అంతా బాధపడుకుంటా. నాది ఒక వీడియో 1000, 2000, 3000 ఒక వీడియో అయితే 10,000 మంది వ్యూస్ కానీ వచ్చినాయి. కనీసం అంటే అప్పుడు నాకు 1500 గంటల వరకు ఉండింది. ఆ టైంలో నాకు ఈ విధంగా అయింది. 4000 గంటలు వస్తే పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇట్లా పడే గుడికి 1 వీక్ నాకు డిఫరెన్స్ వచ్చే గుడికి అయ్యో సబ్స్క్రైబర్లు ఏమనుకుంటారో, ప్రతిరోజు షార్ట్ పెడతా అంటామే అని కొంచెం చాలా బాధ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే నిన్న సంతకు పోయినాము. సంతకు పోయింటే కోళ్ళ సంతలో పెట్టినాను, ఏం వైలెన్స్ లేదు. కానీ మనం మాత్రము మన యొక్క బాధ్యతగా మనము ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పేసి డిస్క్లైమర్ ఖచ్చితంగా వేయాల. నేను అది డిస్క్లైమర్ పెట్టని దానికి మళ్ళా కోళ్ళ సంత అయితే నిన్న ఒకటి తీసింటే అది మొత్తము నీకు వచ్చింది కదా, నయ్యం నువ్వే కదా నిన్న పెట్టింది నాకు. డిస్క్లైమర్ పెట్టాలా, అది మామూలుగా మనం తీసుకొని అనిమల్స్ కి ఏమీ మనం హామ్ చేయలేదు, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో అని చెప్పి డిస్క్లైమర్ రాయాలి. మొత్తం టైప్ చేసి ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ లేదంటే టైప్ చేసి ఆడ స్టార్టింగ్ లో పెట్టాలన్నమాట. డిస్క్రిప్షన్ లో పెట్టాలా డిస్క్లైమర్. మెయిన్ ఫోటోలో అయితే ఖచ్చితంగా పెట్టాలప్ప, పెడితే మంచిది, చాలా మంచిది. అది పెట్టాలా. మళ్ళీ ఈ అబ్బాయే మళ్ళీ నాకు అది ChatGPT లో దానికి ఆన్సర్ కానీ చెప్పి నాకు మెయిల్ అయితే పంపించినాడు. వాడు వెంటనే నాకు రిజెక్ట్ కానీ చేయన్నాడు. నువ్వు ఫస్ట్ మేము చెప్పినట్లు ఫాలో కావాలా, లేకపోతే ముందు ఎవరన్నా పెట్టిండే వీడియోలను చూసి ఇదన్నా చేసుకోవాలా. ఇట్లా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైకులు చాలా డేంజరస్. దీనివల్ల ఎంతో మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కానీ ఇట్లా స్ట్రైక్ పడడం వల్ల వాళ్ళకి తెలియకన్నానే వాళ్ళకి కానీ అయిపోతుంటాయి. అది తెలియకనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎగిరిపోయిందని చెప్పేసి, స్ట్రైక్ వచ్చిందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా ఇబ్బంది పడకూడదని చెప్పేసి మనమైతే ఈ వీడియో అయితే చేస్తాండేది. ఆల్రెడీ మీకు ముందంతా చెప్పినాము ఇది ఎట్లా నాకు పడింది ఈ ఛానల్లో. అట్లే ఇప్పుడు నైముద్దీన్ గురించి అడుగుదాము. ఇంకో వీళ్ళు రీసెంట్గా ఒక 2 months ఇద్దరు అమ్మాను ఇనాముల్లా ఇద్దరు కలిసి అంగళ్ళు ప్రాంక్స్ అని ఇప్పుడు ఆ ఛానల్లోనే ఈ వీడియో అనేది అప్లోడ్ జరుగుతుంది. ఈ వీడియోలో నాది GM న్యాచురల్ విలేజ్, ఈ అబ్బాయిది నైముద్దీన్ షార్ట్స్ 100K ఉండాలి, కానీ వ్యూస్ రావడం లేదు. అది ఎందుకు రాలేదో ఈ అబ్బాయి చెప్తాడు. ఇంకోటి రీసెంట్గా 15 రోజుల ముందర అంగళ్ళు షీప్ మార్కెట్ అని చెప్పేసి ఓపెన్ చేసినాడు. 15 రోజుల్లోనే 500 మంది సబ్స్క్రైబర్లు వచ్చినారు, వాచ్ అవర్స్ 1000 వచ్చినాయి. అది ఏ విధంగా వచ్చినాయి అది కానీ ఈ అబ్బాయి అయితే చెప్తాడు. ఈ అబ్బాయి తను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి ఒక్కటి కనుక్కుందాము. వీళ్ళు వచ్చేసి 2 months అయింది అంగళ్ళు ప్రాంక్స్ అని చెప్పేసి. ఇంకా మీరు మీకు ఈ ఛానల్లోనే పెడతా అంటే నెక్స్ట్ ఒకవేళ కావాలంటే లింకు మా ముగ్గురిది ఆ ఛానల్ లింకులు అయితే ఇస్తాము. వీళ్ళు వచ్చి ప్రాంక్స్ చేస్తున్నారు. వీళ్ళకి కానీ సుమారు ఇప్పుడు మీరు చూస్తున్నారు, అదే పనిగా చెప్తాన్నాము, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది చేసి మాకు కొంచెం సపోర్ట్ చేసినారనుకో. చూడండి అంగళ్ళ నుంచి మేము అయితే ఈ వీడియోలు అయితే చేస్తుంటాం. నేను రైతుకు సంబంధించి చేస్తా. ఈ అబ్బాయి ఈక్వల్గా వ్లాగ్స్ చేస్తాడు, ప్లస్ పొటాన్లు సంతలు అవన్నీ ఈ అబ్బాయి చేస్తా అంటాడు. నైముద్దీన్ అమాన్ వచ్చేసి ప్రాంక్స్ చేస్తాడు. ఇంకా వేరే వేరే ఛానల్ క్రియేటివ్గా స్టోరీస్ అవన్నీ క్రియేట్ చేసేది అన్ని ప్రతి ఒక్కటి తెలుసు. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి ఇవి ప్రాంక్స్ ఛానల్. ఇప్పుడు మనం ఆ ఛానల్లోనే అయితే ఈ వీడియో మాట్లాడుతుండేది. ఇంకా 100K సబ్స్క్రైబర్లు ఏ విధంగా వచ్చినారో, ఎందుకు దాంట్లో 100K ఉన్నా కానీ వ్యూస్ వచ్చేసి మాత్రము 30, 40 అబ్బా అంటే ఒక 200, 300 అంతే, అంతకు మించి పోయేది లేదు. ఈ ఇబ్బంది పడి మొన్న షీప్ మార్కెట్ ఏదేదో ఓపెన్ చేసినాడు, అది ఎందుకైందో ఇది కనుక్కుందాం. ఏం నైముద్దీన్, నీకు 100K సబ్స్క్రైబర్లు వచ్చినారు కదా, ఏ విధంగా వచ్చినారు ఏమి అది చెప్తావా? అవి షార్ట్స్ ఇప్పుడు కూడా షార్ట్స్ పెడతావు సార్. 100K ఒక షార్ట్ కి ఎట్లా నేను షార్ట్స్ ఎంత మిలియన్స్ లో వచ్చినప్పుడు వ్యూస్ వేస్ట్, డబ్బులు రావు. అందుకని అంతేమీ ఉండదు. 1 million వ్యూస్ వచ్చినా కూడా అబ్బా అంటే 800, 700. అందుకనే అవి మనం పెట్టే వీడియోస్కి రావాలి, వేరే వాళ్ళు పెడితే వస్తాయి వ్యూస్. అందుకని పెట్టలా. ఇంకోటి నేను అడుగుతాను ఈ అబ్బాయికి కొన్ని క్వశ్చన్స్, అవి అయితే డీటెయిల్గా. నీకు 100K సబ్స్క్రైబర్లు ఏ విధంగా వచ్చినారు? చాలా మందికి సబ్స్క్రైబర్లు చేయండి అని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంటారు. నీకు ఇంత ఈజీగా 1 month లో 100K సబ్స్క్రైబర్లు ఏ విధంగా వచ్చినారు అది చెప్పు. రీల్స్ షార్ట్స్ లో పెట్టాను, అంత మంచిగా క్లిక్ అయిన రీల్స్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? వైఎస్ఆర్ రీల్స్ అన్ని పెట్టినాము. కంటిన్యూగా ఏం చేస్తున్నాడు నైముద్దీన్ షార్ట్స్ అని ఛానల్ కావాలంటే చెక్ చేయండి. కంటిన్యూగా రీల్స్ పెట్టుకుంటా అన్నాడు.
అన్ని డిలీట్ చేస్తాం. చేయనాడు. ఎందుకంటే ఎంత నెట్ వేస్ట్ అయిపోయి ఉంటుంది. కనీసం అంటే 2000 3000 వీడియోలు ఉత్త వైఎస్ఆర్ఏ. ఆనాటి రామచంద్రుడు అట్లా కాదు కానీ నాకు మెయిన్ 2 లాస్లు జరిగినాయి. మానిటైజేషన్ చేసుకునే 3 ఛాన్సులు ఉంటాయి. 2 ఛాన్సులు వెళ్ళిపోయినాయి నాకు ఆ వీడియోస్ షార్ట్స్ పెట్టడం వల్ల. మామూలుగా అట్లే ఉండి ఇంకా 1 year లేట్ అయినా నాకు 2 ఛాన్సులు ఉండిండే. ఈ 2 ఛాన్సులు మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్లో చేసుకోలేకంటే నాకు రేపు పొద్దున్నే మానిటైజేషన్కి అసలు ఆ ఛానల్ ఎలిజిబిలిటీ ఉండదు, మళ్ళీ వేస్ట్ ఆ ఛానల్. ఇప్పుడు చేసుకోవచ్చు కానీ చూడాల, లాంగ్ వీడియోస్కి అందుకోసమే పెడతాండేది. 50 views రానిలే, 1 hour రానిలే సార్ నాకు. అట్లా 1 hour ఒక 100 వీడియోలు పెట్టినాం మనకు 100 hours అయితే అట్లా ఆలోచిస్తాను. ఏమన్నా ఒకటన్నా షార్ట్ అప్లోడ్ చేసినావా? షార్ట్స్ అప్లోడ్ చేయను. షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఏమైతుంది? ఏం వ్యూస్ వస్తాయి, రీచ్ వస్తుంది, కానీ వీడియోస్కి రీచ్ రాదు, అంత విన్నా అంతే. ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అంటే ఏమి, ఎందుకు ఫాస్ట్ గా 100K సబ్స్క్రైబర్లు ఎందుకైనారో తెలిసిన? వైఎస్ఆర్ గురించి ఒక చిరంజీవిని తీసుకోండి, వైఎస్ఆర్ని తీసుకోండి, లేకపోతే జగన్ బొమ్మ తీసుకొని పాటలు పెట్టుకుంటా ఉన్నామనుకో, ఆ పాట కోసము ఆ ఫ్యాన్స్ అనేది వాళ్ళకి రీచ్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూగా అట్లా జరిగింది అనుకో 100K ఏంది 1 million గానే అయిపోతారు, కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది మోనిటైజేషన్ టైంలో వచ్చి వాటికి పోయిన తర్వాత దానిలో నువ్వు రీయూజ్డ్ కంటెంట్ వాడినావు, అసలు నీది ఇన్వాల్వ్మెంటే లేదు అని చెప్తాడు. అదే విధంగా లాంగ్ వీడియోస్ పెట్టుకొని వేరే వాళ్ళ వీడియోలు పెట్టుకున్నా కానీ మనది ఛానల్ ఎత్తిపోతుంది. ఆ ఛానల్ అట్లా నడుస్తుంది. అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్లు, కాపీ రైట్లు అవన్నీ రావు, కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తే. కానీ అవి మాత్రము అమౌంట్ అయితే సంపాదించలేము, కానీ నెట్ వేస్ట్ అయిపోతుంది, నీ టైం వేస్ట్ అయిపోతుంది, వాడిని ఉన్న బతికించినట్లయితుంది, వాడిని ఉన్న హైలైట్ చేసినట్లయితుంది అని మనకి ఏం ఒరిగేది ఉండదు. ఊర్తా టైం వేస్ట్ తప్పనిచ్చి నీ వాయిస్, నీ మాటలు, నీ ఫేస్, ఈ మూడు ఉండి మన తాను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాల. ఖచ్చితంగా జనాలకు పనికొచ్చేదో, ఎంటర్టైన్ చేసేదో, లేకపోతే కామెడీ పర్పస్ ఏదో ఒకటి, నీలో ఏదో ఒకటి మాట్లాడే విధానమో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉండిందనుకో ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే గెయిన్ చేసుకోవచ్చు. అది కానీ రిపీటెడ్గా షార్ట్స్ అయితే కుదరదు. డాన్సర్లు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఒప్పుకోవచ్చు. ఎందుకు డాన్సులు చేసుకుంటారు చూడు, డాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, వాళ్ళకు షార్ట్లు పనికొస్తాయి. మనకు లేడీస్కు వాళ్ళు డాన్స్ చేస్తే బాగా చూస్తారు. మనము అదే డాన్సర్లు ఎవరైనా కానీ వాళ్ళకైతే పనికొస్తాయి ఈ షార్ట్లు, ఇట్లాంటివన్నీ వ్లాగ్స్ ఇవంతా. మనకు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, లేకపోతే మనం కొంచెం కష్టపడేదో చాలా ఉంటుంది. కొందరు ఇంట్లోనే నిలబడి డ్యాన్స్ చేసుకుంటా కానీ అమౌంట్ సంపాదిస్తూ అంటారు. ఎందుకు? వాళ్ళు మంచి ప్రొఫెషనల్ డాన్సర్లు ఉంటారు. అయ్యో మనం కానీ ఇట్లా చేసి పాపులర్ అయిపోదామంటే కుదరదు. ఖచ్చితంగా స్టార్టింగ్లో మనము షార్ట్స్ అనేది కొంచెం తగ్గించుకొని మెయిన్ పెద్ద వీడియోలు పెట్టాల. ఎందుకంటే షార్ట్స్ వీడియోలు పెట్టేది ఆ సెలబ్రిటీల కోసం ఉంటుంది. అది సెలబ్రిటీలకు చూస్తానిట్లే 10 million 20 million చేస్తారు షార్ట్లలో. అదే మనట్లా వాళ్ళు ఫేస్ పెట్టండి, చూడండి మనల్ని ఎవరు చూడరు. అందుకోసము అది షార్ట్స్ మనకు సంబంధించిండేది కాదు, అది సెలబ్రిటీలకు సంబంధించిండేది. అది సెలబ్రిటీలకు సంబంధించిండేది. అందుకోసము లాంగ్ వీడియోలు, ఇన్ఫర్మేషన్ వీడియోలు కానీ చేసినామనుకో ఖచ్చితంగా ఛానల్ అయితే గ్రో అనేది అవుతుంది. అమానన్న చెప్తాడు ఎట్లా వచ్చింది రీచ్. మేమైతే 2004 years బ్యాక్ అనమాట. ఈ ఇయర్ నుండి 4 years బ్యాక్. ఇప్పుడు 2025 కదా. 2021లోనే ఇంతకుముందు అయితే నేను మా బ్రదరు ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, స్టడీ ప్లాట్స్ అనేసి. అది వచ్చేసి స్టార్టింగ్లో అయితే కొద్దిగా గ్రోత్ అనేది ఉండింది. కాకపోతే మళ్ళీ తర్వాత రాను ఆ ఛానల్ అనేది డౌన్ అయిపోయింది. మళ్ళీ నేను 1.5-2 years దాకా దాన్ని పట్టించుకోవడం జరగల. దాన్ని వదిలేసి ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా దాన్ని కొలాప్స్ అయిపోయి మొత్తం అంతా దాన్ని వదిలేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 1.5 year తర్వాత మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం చేసినాను. మళ్ళీ అప్పటికి కూడా కొద్దిగా గ్రోత్ అనేది ఉండింది, రీచ్ కూడా ఉండింది. రాను ఆ ఛానల్ అనేది షార్ట్స్ వల్ల కాదు, మామూలు ఓన్లీ వీడియోస్. అప్పుడు షార్ట్స్ లేవు, నేను మొన్న పెట్టిన తర్వాత అది కూడా కొద్దిగా షార్ట్స్ వల్ల రీచ్ వచ్చింది. అంతకు ముందు అయితే మేము వీడియోస్ తోనే రీచ్ అనేది సంపాదించినాం. కానీ రీచ్ ఉన్నప్పటికీ కూడా అంత గ్రోత్ అనేది లేదన్నమాట ఛానల్ కి. ఏదో ఒక 700, 1K, 1.5
ఆ ఇదిలోనే పోతా ఉండింది. మళ్ళీ తర్వాత 1.5 year గ్యాప్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా మళ్ళీ వీడియోస్ నేనైతే చేసినా కూడా అంత గ్రోత్ అనేది రాలేదు, రీచ్ కూడా రాలేదన్నమాట. తర్వాత రాను ఆ ఛానల్ అనేది కొద్దిగా డౌన్ అయిపోతా వచ్చింది. పూర్తిగా ఇప్పటికైతే డెడ్ అయిపోయింది అనమాట. మనం వీడియో పెట్టినప్పటికీ కూడా ఒక 100, 120 లేదంటే 70, 60 వ్యూస్ కంటే ఎక్కువ పోయేది లేదు. దాని తర్వాత అది వదిలేయడం జరిగింది. ఆ ఛానల్ పూర్తిగా దాన్ని వదిలేసి మళ్ళీ తర్వాత ఈ మధ్య 2024 అక్టోబర్ నవంబర్లో ఈ మన అంగళ్ళు ప్రాంక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో మళ్ళీ రాను కొద్దిగా యూట్యూబ్ అంటే ఏమి, ఆ యూట్యూబ్లో ఏ విధమైనటువంటి వీడియోస్ చేయాలి, ఏ విధంగా మనం గ్రోత్ అనేది ముందరికి పోవాలి, ఏ విధంగా దాంట్లో మూవ్ అప్ కావాలి అని చెప్పేసి మళ్ళీ నేనంతా మొత్తం స్టడీ చేయడం జరిగింది. ఇదంతా స్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఛానల్ పెట్టిన తర్వాత ఏ కంటెంట్ అయితే బాగుంటుంది, నేను ఇనాముల్లా కొద్దిగా ఇది చేసుకొని మళ్ళీ ఈ యొక్క కంటెంట్ అయితే జనాల్లోకి పోతుంది, ప్రాంక్స్ అని చెప్పేసి మేము ఇద్దరము ఇది కావడం, మళ్ళీ దాన్ని ప్రాంక్స్కు ఇది చేసుకోవడం, దాన్ని ముందుకు తీసుకోపోవడం అయితే ఇప్పటికైతే జరుగుతూ ఉంది. మళ్ళీ మొత్తం ఇప్పుడు మేము పెట్టిన ఛానల్ కూడా ఆల్మోస్ట్ 100%, 50% అయితే మేము రీచ్ అయిపోయినాం. 3000 వాచింగ్ అవర్స్, ఆల్మోస్ట్ 4000 నియర్ బై 4000 మనమైతే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. 3000కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ మేమైతే 4000 చేసుకోవాలనుకున్నాము. దాని తర్వాత అందులోనే ఒక ఆల్మోస్ట్ ఒక 1200, 1300 దాకా మాకైతే వాచింగ్ అవర్స్ కూడా అయిపోయినాయి. ఒక 600 సంథింగ్, 660, 70 అట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు పోతా ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అవుతామని అనుకుంటున్నాము మీ వల్ల. ఎందుకంటే మేము ఇంత తొందరగా మేమైతే గెయినప్ చేస్తాము అనుకోలేదన్నమాట. ఛానల్ కూడా అంత భిన్న గ్రోత్ వస్తుంది, రీచ్ అయితే మేము దీన్ని సాధించగలము అని మేము కూడా అనుకోలేదు. చాలా తొందరగా అయితే మేమైతే దాన్ని గెయిన్ చేసుకున్నాం. దీనివల్ల మీకే ఖచ్చితంగా అయితే ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం. అది మా ఇది. ఇప్పుడు రీసెంట్ గా నువ్వు గొర్రెలది ఓపెన్ చేసినావు కదా ఛానల్, అంగల్ షీప్ మార్కెట్, అది ఏ విధంగా ఇంత తొందరగా గ్రో వచ్చిందో చెప్పి 15 రోజుల్లోనే కరెక్ట్ గా చెప్పి వాళ్ళకి కానీ అర్థం కానీ. మనం ఆల్రెడీ నయీముద్దీన్ షార్ట్స్ అని చెప్పేసి అబ్బాయి ఒకటి ఛానల్ స్టార్ట్ చేసినాడు, 100K ఉంది. దాన్ని ఇసిపెట్టేసి మరి ఇప్పుడు కానీ దాంట్లో మెయిన్ కంటెంట్ ఇట్లా ఇంటర్వ్యూ మెయిన్ కంటెంట్ నాది ఏముంటుంది కాదు, నేను బ్లాగ్స్ ఇవి అనేది రెగ్యులర్ గా పెడతాను ఆ ఛానల్లో. డైలీ వ్యూస్ రాకపోయి డెడ్ కాకూడదు ఛానల్, కంపల్సరీ పెడతాను నేను డైలీ. లేదంటే 2 రోజులకు ఒకసారి, వారంకి 3 వీడియోలు కనీసం పెట్టేస్తాను నేను. అట్లా ఆడుకోతాను, తిరుగుతా. అది యాక్చువల్ గా ఏమంటే, నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నేను అంతగా అనుకోలే షిప్ మార్కెట్ వీడియోస్ పోతాయి, అప్పుడు వ్యూస్ వచ్చినాయి, నేను అవి పట్టించుకోవాలి అంతగా. ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ట్రిప్స్ అవన్నీ వేసి ఆ ఛానల్ కోసం నిన్న. అప్పుడు నేను ఏదో వారానికి ఎప్పుడో ఒకప్పుడు నెలలో 2 నెలలకు ఒకటి దొరుకుతాను. నేను ఒక వీడియో పెడతాంటే అప్పట్లోనే 20 గంటలు 50 గంటలు వస్తాను 2 సంవత్సరాల ముందు. అదే షీప్ మార్కెట్ వీడియోస్ అంగళ్ళవి. కాకపోతే మనకి ఇది ఏం తెలియదు అంటే, ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఏడ దొరకని అంత పెద్ద సరుకు అంత మన అంగల్లో దొరకతాని, కానీ పెట్టేవాళ్ళు లేరు, వీడియో పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నాకు తెలియదు, అప్పుడప్పుడు పెడతాను కూడా మంచి రీచ్ వస్తాను. కానీ నేను అవే అప్పటి నుంచి కంటిన్యూ చేయండి. ఈ టైంకి 500K ఈజీ కొట్టిండు, డబ్బులు లక్షల్లో సంపాదించింది. నేను వదిలేసి లాక్స్ ఇది అనుకుని అట్లా అయిపోయినా. అది పెద్ద మైనస్ అంటే మనకు తెలియదు, చిన్న తప్ప అయిపోయింటుంది. రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను చెప్తా. నేను ఏమంటే ఇప్పుడు నాకు దీంట్లో ఎవరైతే షీప్ మార్కెట్ వీడియోస్ ఉంటారో మీకు ఎంతవరకు ఎవరికి తెలీదు, మీ ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ కూడా నేను చెప్తాను. ఏడ దొరకని సరుకు మన ఆంధ్రాలో అంగల్లో మదనపల్లిలో 2 తాళ్ళు దొరుకుతుంది. మదనపల్లిలో ఏం దొరుకుతుంది తెలుసా? ఏషియా వరల్డ్ వైడ్ లో నెంబర్ 1 మార్కెట్ యాడ్ ఉంది, టమాటో మార్కెట్ మన మదనపల్లిలో ఉంది. ఈ వీడియోలు పెట్టిన వాళ్ళు లక్షల్లో డబ్బులు సంపాదించారు, నిజం చెప్తాను నేను. వాళ్ళ ఛానల్ మదనపల్లి టమాటో మార్కెట్, నా ఫ్రెండే వాడు, నాకు తెలుసు అని ఎట్లా ఏం పెట్టినదని. నేను కొన్ని రోజులు జస్ట్ ట్రయల్ పర్పస్ లో ఎప్పుడైతే 6000 క్రియేట్ పోయింది కదా, అంగల్లో పోయి ఒక వారం పెట్టినట్టు అంతే. రీచ్ ఎట్లా వచ్చింది, ఒక వీడియోకి 3000, 4000 అది కంటిన్యూగా వచ్చిందంటే అప్పుడే మానిటైజేషన్ అయిపోయి అప్పటి నుంచే డబ్బులు స్టార్ట్. 1 year ముందు నుంచే నాకు మానిటైజేషన్ డబ్బులు స్టార్ట్ అయిపోయిండు. నేను అప్పుడు ఏమో ఉంటా ఏమైందంటే, ఇప్పుడు మానిటైజేషన్ కాదు, మెయిన్ ఏమంటే యూట్యూబ్ మాక్సిమం ఒక ఛానల్ నుంచి 3 వీడియోస్కి రికమెండ్ చేస్తుంది. మాక్సిమం
3 వీడియోల లోపల 1, 2 ఉంటే మంచిగా రికమెండ్ చేస్తుంది, మంచి వ్యూస్ వస్తాయి. నేనేం చేసిన ఒకటే రోజు 10 వీడియోలు ఏమో పెట్టినట్టున్నా, 6, 7 పెట్టేసిన. అది వెళ్ళిపోయింది, అట్లా పోయేది అట్లా పడిపోయింది, ఫాస్ట్ కింద పడిపోయింది, డౌన్ ఫాల్. అట్లా ఎక్కువ వీడియోలు పెడితే యూట్యూబ్ విరిన్న పడేస్తుంది. కంటిన్యూగా అన్ని పెట్టకూడదు, తక్కువ పెట్టాలి, 1, 2 మాక్సిమం 3, అంతే 3, 4 అయిపోయాడికి రోజుకి అంతే. ఎక్కువ పెడితే మళ్ళీ పోతుంది, ఛానల్ పోతుంది. నాది అట్లే కదా ఛానల్, అప్పుడు టమాటా వీడియోలు లేకుంటే అట్లే రీచ్ వచ్చిందంటే మంచి రీచ్ వచ్చు, అప్పట్లోనే మంచి వేలలో వ్యూస్ వస్తాను నాకు. మళ్ళీ ఆడి నుంచి షీప్ మార్కెట్ వీడియో ఇది చెప్పేస్తాను ఛానల్. అట్లే ఆ ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా నేను పెడతాను, స్టార్టింగ్ దీనికి అంతా షిఫ్ట్ అయిపోయినారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అట్లా స్టార్టింగ్ లో మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి 100, 200 ఒక 2-3 రోజుల్లో వచ్చేసి ఇంకా అట్లే బూస్ట్ చేయండి కొంచెం. యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది మనకి, అట్లేం టెన్షన్ పెట్టుకోకూడదు. ఒక కంటెంట్ మనం ఫిక్స్ అయిపోయినాం అనుకో, ఆ కంటెంట్ బూస్ట్ చేస్తుంది, అదే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఆ కంటెంట్ మీద బూస్ట్ చేస్తా ఉండి మీరు వేరే కంటెంట్ పెడితే అది మళ్ళీ యూట్యూబ్ రికమెండ్ చేయదు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది, అంత దీన్న రీచ్ కూడా రాదు మళ్ళీ. ఇప్పుడు ఈ 15 రోజులలో ఎట్లా వచ్చింది అంటున్నారంటే, ఈ అబ్బాయి ఫస్ట్ లో ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు దాంట్లో ఇది పెట్టినప్పుడు? ఇప్పుడు అంగల్ షీప్ మార్కెట్ నా ఫ్రెండ్స్ 20 మంది దాన్ని నేనే సబ్స్క్రైబ్ చేయించిన. చూడండి, స్టార్టింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే 20-30 మంది దాన్ని సబ్స్క్రైబ్ చేపించి ఆ షీప్ మార్కెట్ వీడియోస్ అయితే పెట్టినాడు. పెడతాను ఇట్లా, మళ్ళీ ఏం చేసినావు? నా ఛానల్ మెయిన్ ఛానల్ లేదా, దాంట్లో కమ్యూనిటీ పోస్ట్ వేసుకుంటూ వచ్చిన, ఈడ కొత్త ఛానల్ ఓపెన్ చేసిన, దీంట్లో పెట్టేస్తా అని చెప్పిన. ఇంకా అంతా ఆ నుంచి ఈడికి సబ్స్క్రైబర్ షిఫ్ట్ అయిపోయినారు, అంతే ఇంకేం లే. మళ్ళీ రాను దాంట్లో 95,000 మంది, 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్నప్పుడు 500 మంది రారు, 5,000 మంది కూడా వస్తారు, దగ్గరలో 10,000 కూడా కొడతారు. నాకేం టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆ వీడియోలు పెట్టలేదని అది అట్లా డెడ్ అయింది. ఇప్పుడు కూడా నా మెయిన్ ఛానల్లో ఆ వీడియోలు పెట్టాను అనుకో, నాకు ఈజీగా 10,000 వ్యూస్ వస్తాయి ఒక్క వీడియోకి. పెట్టలా నేను, ఎందుకంటే అది కొన్ని రోజులు మానిటైజేషన్ కాదు, వస్తాయి. ఈ పిల్లోడు గొర్రెల వీడియో షార్ట్స్ అనేది ఉన్నది కదా, అది 30 మీరు కాదంటే పోయి గమనించండి, 30 నుంచి 50 పోతాయి. అట్లాంటిది ఏమంటున్నాడు, 10,000 వ్యూస్ వస్తాయి, అంత ఫేక్. నేను మీకు చెప్తాండి లేదు. ఈ అబ్బాయి కంటిన్యూగా 15 నుంచి 20 రోజుల వరకు కంటిన్యూగా షీప్ గురించి అయ్యింది ఆల్రెడీ. మీరు కాదంటే చూడండి, ఏదో 50 రూపాయలు ఈ పిల్లోడు ఏం చేయాలంటే 50 రూపాయలు 100 రూపాయలు యాడ్స్ చేసినాడు ఈ ఛానల్ గురించి. అది ఉండేది చెప్తావేమో అనుకుంటే లేదు, నేను చెప్పేసి నాకు అన్ని తెలుసు. ఇంకా నేను చెప్పేస్తా చూడు, ఈ అబ్బాయి ఛానల్ అయితే స్టార్ట్ చేసినాడు 15 రోజుల నుంచి 1 నెల రోజులు అవుతుంది. ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర 30 మంది తన సబ్స్క్రైబ్ చేయించినాడు. దాంట్లో నేను కానీ ఒకరిని వీళ్ళు కానీ చేసినారు. మేమంతా చేసిన తర్వాత ఏం పెడతాడో చూద్దామని చెప్పింటే షీప్ మార్కెట్ అనేది పెట్టినాడు. ఫస్ట్ లో ఏంటంటే పెట్టినాడు, లాస్ట్ కి షీప్ మార్కెట్ ఫిక్స్ అయిపోయినాడు. షీప్ మార్కెట్ ఫిక్స్ అయిపోయేసి షీప్ మార్కెట్ అంగళ్ళు షీప్ మార్కెట్ మంచి చిత్తూరు జిల్లాలోనే పెద్దది. దాన్ని కంటిన్యూగా ఇప్పుడు ప్రతి ఒక్కటి రోజుకు 3 నుంచి 4 వీడియోలు పెడతాడు, 6 వీడియోలు కానీ పెట్టేస్తాడు. 6 తీసుకుంటా, రోజుకు 2 అట్లా కంటిన్యూగా వీడియోలు పెడతాడు. పెడతా అంటే అది ఒకటే కంటెంట్ కదా. రైతు ఛానల్ లేక బిఎస్ చూస్తారు ఎవరైనా కానీ, ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఊరికే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఈ అబ్బాయి కంటిన్యూగా గొర్రెలు పెడతాడు, దానికి రేట్లు పెడతాడు అని చెప్పేసి దానివల్ల వీళ్ళకి సబ్స్క్రైబ్ వచ్చిందే కానీ ఈ నయీముద్దీన్ షార్ట్స్ అనేది ఏదో ఉండదు. దాని వల్ల అయితే ఈ అబ్బాయికి 500 సబ్స్క్రైబర్లు అయితే రాలేదు. ఖచ్చితంగా మనము ఏదన్నా ఒక కంటెంట్ అనుకొని కంటిన్యూగా కానీ పెట్టినామనుకో, దాని వల్ల అయితే మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. నువ్వు అడిగే విధానము, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేసుకోవాలా. ఒక్కోసారి వీడియోలు ఉండవు, ఆ టైంలో ఏ విధంగా ఉంటుంది అది కంటిన్యూగా మ్యాటర్ ఉండే వీడియో అయితే మనము అది కంటెంట్ అయితే తీసుకోవాలా. స్టార్టింగ్ లో ఒక కంటెంట్ తీసుకొని తర్వాత మారేదైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన సబ్స్క్రైబర్లకు. కానీ ఈ విషయం అయితే మీరు తెలుసుకోండి. ఈడ అంగల్లో ప్రాంక్స్ మన ఇనాములా అయితే ఏమనుకుంటున్నాడో చూద్దాము. మీ ఛానల్ ఎంత మాత్రం గ్రో అయ్యి ఏమి ఇదైంది, మీకు ఏ విధంగా ఉన్నది? ఇంత అమ్మాయిని అడగల మీరు, నాకేం తెలియదు. వాడు యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేస్తా ఉంటా, అటు వరకు తెలుసు నాకు. ఈ ఛానల్ మీ ఇద్దరిదే కదా ఆల్మోస్ట్. నేను కానీ మీ వెనకంటే వస్తాను ఎప్పుడు కానీ ఎక్కువగా నిన్ను ఏమంటున్నారు, నువ్వు వాడ ఆ వీడియోలలో కనిపిస్తా అంటావే నన్ను అంటారు కదా. మీ ఛానల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్లు? దగ్గరగా 700 చేయవచ్చు. 700 వరకు ఉన్నారు. వీళ్ళు కానీ 1.5 నెలల నుంచి 2 నెలలు అవుతుంది. నాది వచ్చేసి 3 నెలలు ఛానల్. ఆ అబ్బాయి నయీముద్దీన్ షార్ట్స్ అయితే వాడు చాలా పురాతనమైన వాడు, 5-6 ఏళ్ళ నుండి చేస్తాడు. ఇప్పుడు కొంచెం తలకాయ వచ్చింది అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ షీప్ మార్కెట్ తో ఇప్పటికే 1000 అవర్స్ అయిపోయింది. 4000 అవర్స్ కావాలా అమౌంట్ రావాలంటే. నయీముద్దీన్ షార్ట్స్కి వచ్చి 1000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎన్ని అవర్స్ కంప్లీట్ అయింది? మాకు దగ్గరగా 1250, 1300 దాకా.
1300 అయింది. నాకైతే వాచింగ్ అవర్స్ 2000 అవర్స్ అయినాయి. ఈ ముగ్గురిది వచ్చేసి నెక్స్ట్ డబ్బులు కట్టలు ముందర పెట్టుకొని మళ్ళీ చేస్తాం వీడియో. అంతవరకు ఓకే, టేక్ కేర్, బాయ్.